Personal Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. Welcome to iDream. It's me Anusha Kumar. ఇవాల్టి మన గెస్ట్ కనిష్క ఐఏఎస్ అకాడమీ ఎండి మహేందర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. యూజువల్గా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ తీసుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది? సైన్స్ అనగానే ఇక్కడ మనం బేసిక్గా ఒక రెండు అయితే తీసుకోవచ్చు. ఒకటి ఫిజికల్ సైన్స్, రెండవది బయాలజికల్ లైఫ్ సైన్సెస్ అంటాం. ఓకే. ఈ ఫిజికల్ సైన్సెస్ వాళ్ళు ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఎంపీసో ఏదో మ్యాథమెటిక్స్ రిలేటెడ్, లేదా తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత మరొకరు వచ్చే వరకు మనకు బీటెక్ వాళ్ళు కనిపిస్తారు. ఇవి రెండు. మళ్ళీ మనకు లైఫ్ సైన్సెస్కి వచ్చే వరకు వాళ్ళ మామూలు గ్రాడ్యుయేషన్, ఇప్పుడు బీజెడ్సీ లేకపోతే ఫార్మసిటికల్, ఆ తర్వాత అది లేకపోతే మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెటర్నరీ ఇంకోటి దానికి వెళ్ళి వస్తాం. వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఒకటి ఎక్స్ట్రా ఏందన్నది చెప్పాలి ఇక్కడ. ఓకే. ఓన్లీ సివిల్ సర్వీసే కాకుండా వీళ్ళు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఎలిజిబుల్ ఉంటారు. ఓకే. వీళ్ళకి అడ్వాంటేజ్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్. ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఎవరెవరికి ఉంది అంటే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, ఫారెస్ట్రీ వంటి దాంట్లో గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసిన వాళ్ళకి సివిల్ సర్వీస్ మాత్రమే కాక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రాసే అవకాశం ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మిగతా వాళ్ళకి లేనిది. అది ఒకటి. ఇక్కడ వాళ్ళకి ఆప్షనల్ వచ్చే వరకు ఏంటంటే సివిల్ సర్వీస్లో జనరల్గా పాపులర్ ఆప్షనల్స్నే వీళ్ళు చూజ్ చేసుకుంటారు. అది హిస్టరీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, లేకపోతే ఈ ఆంథ్రోపాలజీ, సోషియాలజీ వంటి తెలుగు లిటరేచర్తో సహా అన్నీ చేసుకుంటాం. కానీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి వచ్చే వరకు కంపల్సరీ సైన్స్ ఆప్షనల్సే తీసుకోవాలి. అందులో కొంచెం ఎక్స్ట్రా మీకు ఏమైనా కనిపిస్తే జియాలజీ, ఫారెస్ట్వి తప్ప మిగతా అన్ని కోరే. బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఇటువంటివి తీసుకొనే చేయాలి. ఇది దీన్ని రాసేటప్పుడు జనరల్ కొందరు ఏం చేస్తారంటే అటు ఫారెస్ట్ సర్వీస్కును ఇటు సివిల్ సర్వీస్కు రెండు యూజ్ అయ్యేటట్లు ఫారెస్ట్ సర్వీస్ కనుక సీరియస్ కావాలంటే తీసుకునే ప్రయత్నం ఒకటి చేస్తారు. మరికొందరికి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఇందులో ఉన్నది ఏంటంటే నాట్ ఓన్లీ ఫారెస్ట్ సర్వీస్ కాకుండా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళ కొందరికి ఇంజనీరింగ్ సర్వీస్ కూడా ఉంటుంది, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. అక్కడ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి గ్రాడ్యుయేషన్లో, మీరు అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తోటి ఐఏఎస్ కోసం రాస్తారు. అదే దాంతో మీరు ఎక్కడ ఏం చేస్తారు, ఫారెస్ట్ సర్వీస్కి రాస్తారు. అదే దాంతో మీరు ఏం చేస్తారు, సివిల్స్ కూడా రాస్తారు. సో ఇది ఒక కేటగిరీ. ఇది కాదురా బాబు అసలు మాతోటి కాదు, ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చేయకనే ఏదో అప్పుడు మేము గ్రాడ్యుయేషన్లో చేసాము, లేదా ఇంటర్మీడియట్లో మా నాన్నగారు చేర్చారు, నేనేదో పెద్ద మోక్షగుండం విశ్వేశ్వర అయితే అనుకొని అవ్వలేకపోయాను, సివిల్స్ రాయడానికి మళ్ళీ దీంతో నాకు కాదు అనుకున్న వాళ్ళకి ఆప్షన్ ఏంటంటే పాపులర్ ఆప్షనల్స్లో జనరల్ స్టడీస్కు యూజ్ అయ్యేదాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుంటే మీకు ప్రిలిమ్స్లో ఒక కనీసం 20 మార్క్స్ టు 25 మార్క్స్ అనేటివి వెయిటేజ్ ఉంటుంది. మార్క్స్ క్వశ్చన్స్ కాదు చెప్పింది ఇక్కడ. మెయిన్స్కి వచ్చే వరకు కూడా మీకు ఒక 120 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంటుంది జిఎస్లో. అదే కాక మీకు జనరల్ ఎస్ఏలోను అదేవిధంగా ఎథిక్స్లోను కొంత యూజ్ అవుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అనుకున్నాం. అదే నాకు హిస్టరీ బాగా కష్టం, మళ్ళీ అదొక ఇది అనుకుంటాం. ఇక్కడ మన మిస్టేక్ ఏంటంటే అది బోర్ కాదు, డేట్లు కాదు. దాంట్లో కూడా మీరు సోషో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ కండిషన్స్ చదవాలి. అది కాకుండా మనం ఏం చేస్తామంటే డేట్లు గుర్తుపెట్టుకుందాం, డేట్స్ ఎట్లా గుర్తుంటాయి, అసలు డేట్లతో అవసరం ఏముంది మనకి. ఎగ్జాంపుల్ ఒక మనిషి జీవితకాలం ఒక 100 ఏళ్ళు అనుకుందాం. వాడి 100 ఏళ్ళ జీవితకాలంలో వాడు గుర్తుండేటివి రెండే, మూడవది కూడా గుర్తుండదు. ఆ గుర్తుండేది రెండు ఏంటంటే ఒకటి వాడి బర్త్డే, లైఫ్ లాంగ్ ఆయన బ్రతుకున్నంత వరకు గుర్తుపెట్టుకుంటాడు. రెండవది మ్యారేజ్ డే, అది తెలుసో తెలియకో గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మూడవది వచ్చే వరకు నీ డెత్ డే నీకు అసలు సంబంధం లేదు, ఎవడో గుర్తుపెట్టుకుంటాడు అంతే. అంటే మన జీవితంలోనే 100 సంవత్సరాలలో మహా అంటే అతి ముఖ్యమైన రోజులుగా ఒక 3 లేదా 5 or 6 ఉన్నాయి. అట్లా యావత్ భారతదేశ చరిత్రలో కూడా కొన్ని ముఖ్యమైన కీలకమైన మలుపులు తిరిగే తేదీలనే తప్ప మొత్తం డేట్స్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, అసలు ఆ నెసెసిటీ కూడా లేదు.
మహాత్మా గాంధీ భారతదేశానికి దక్షిణాఫ్రికా నుంచి ఎప్పుడు వచ్చాడు అనేది గుర్తుపెట్టుకుని ఆ ఇయర్ గుర్తుపెట్టుకుంటే చాలు. మా గాంధీ ఎప్పుడు వచ్చారు, తిలక్ గారు లండన్కి ఎప్పుడు వెళ్ళారు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ ఏ రోజు ఈ సివిల్ సర్వీస్ ఇవి నిజంగా అంత కీలకమైన మలుపులు కాదు. కొన్ని ఆ వాటర్ షెడ్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది, 3 యుద్ధాలు 3 డేట్లు గుర్తున్నారు. ప్రతి యుద్ధం మీరు గుర్తుపెట్టుకునే పని, ఎందుకంటే ఆ 3 థింగ్స్ రియలీ వాటర్ షెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ. అంతే తప్ప నిజంగా చెప్పాలంటే మీరు 50 సెంచరీ 50 ఇయర్స్ కనుక గుర్తుపెట్టుకుంటే మీ హిస్టరీ ప్రిపరేషన్ సగం అయిపోతుంది. అలా కాకుండా మీరు 500 డేట్లు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు ఎప్పటికీ కాదు. దీని అడ్వాంటేజ్ ఇది. తర్వాత ఏంటి, కొంతమంది జాగ్రఫీ దానికి ఉన్న అడ్వాంటేజ్. తర్వాత ఇట్లా కొందరు ఏం చేస్తారంటే జిఎస్లో పెద్దగా యూజ్ కాకపోయినా ఇంట్రెస్ట్ కోసం కొన్ని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, నాట్ ఓన్లీ అడ్వాంటేజ్, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. అడ్వాంటేజ్ ఒకదాన్ని చూసుకొని మాత్రం మనం చేయకూడదు. దాంతోపాటు మనకు ఏముండాలి, డెఫినెట్గా మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చదువుతాం, లేకపోతే కాదు. ఓకే, ఎందుకంటే అది 500 మార్కులు విత్ ఇన్ లిమిటెడ్ సిలబస్. ఒక రకంగా చెప్పాలంటే మిగతా జిఎస్లో 1000 మార్కులు ఉన్నా ఇట్ ఈస్ ఏ లైక్ ఓషన్. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక యూనివర్స్, ఓషన్ అని కూడా అనకూడదు. అంత పెద్దదాన్ని మనం ఎప్పటికీ కవర్ చేయలేము. జాబ్ వచ్చినా కొన్ని మిగిలిపోతాయి, అది ట్రూ. కానీ ఇక్కడ మనం 3 monthsలో యూ కెన్ మాస్టర్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.